నమస్కారం. ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ కూడా ఒక చక్కని అవకాశం. మన ఛానల్లో త్వరలో చక్కని గురు చరిత్ర, గురు వైభవము, గురు లీలామృతము, ఎన్ని పదాలు చెప్పినా ఆ గురువుకి తక్కువే. కాబట్టి గురువులందరికీ గురువు, జగద్గురువు యొక్క దత్తాత్రేయుల వారి యొక్క అత్యంత వైభవమైనటువంటి చరిత్ర మనము ప్రారంభించబోతున్నాము. ఈ చరిత్రను ఎవరైతే రోజు మీకు ఎపిసోడ్స్ ద్వారా ఒక 54 ఎపిసోడ్స్ ద్వారా ఈ చరిత్రను అందించడం జరుగుతుంది. ఎవరైతే ఈ చరిత్రను వింటారో దీనిలో అనేక రకాల విషయాలన్నింటినీ కూడా మీకు తెలియచేయాలి అని చెప్పి భావన చేసి ఈ గురు లీలామృతాన్ని దత్తాత్రేయుల వారు, శ్రీపాదవల్లభులు, నృసింహ సరస్వతి గురుత్రయం వీరి యొక్క అద్భుతమైనటువంటి, అమృతమైనటువంటి, ఆనందమైనటువంటి చరిత్రను మీకు ఈ 54 ఎపిసోడ్స్ ద్వారా తెలియచేస్తాము. ఎవరైతే ఈ చరిత్రను వింటారో వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే గురువు యొక్క గ్రహము మీ జాతకంలో బాగోకుండా ఉన్నప్పుడు, బాగా లేనప్పుడు, పిల్లలు పెంకితనముగా, మొండితనముగా ఉన్నట్లయితే, ఎవరైతే ఈ చరిత్రను చక్కగా వింటారో వారికి, అలాగే పితృదోషాలతో బాధపడుతున్నటువంటి వారికి గురు శాపాన్ని కానీ, గురు నిందను కానీ ఏదన్నా చేసుకున్నటువంటి వారికి ఆ కర్మని ఈ జన్మలోనే తొలగించుకోవాలనుకునేటువంటి వారందరికీ కూడా ఈ దత్తాత్రేయుడి చరిత్ర చక్కగా శ్రీపాదవల్లభులు, గణగాపురం నృసింహస్వామి వారు, పిఠాపురం శ్రీపాదవల్లభులుతో కలిగినటువంటి దత్తాత్రేయ చరిత్రని గురులీలామృతం అనేటువంటి విధానంగా మీకు అందిస్తున్నాము. దీన్ని వినండి, ఆస్వాదన చేయండి, మీ దోషాల్ని తొలగించుకోండి. ఈ యొక్క 54 ఎపిసోడ్స్ పూర్తిగా అయిపోయిన తర్వాత ఈ యొక్క చరిత్రతో ఎవరైతే వింటారో, ఎవరైతే నేను చెప్పినటువంటి విషయాల ద్వారా మీరు ఈ కథను తెలుసుకుని ఆ భగవంతుడి చరిత్రను వింటారో వారందరూ కూడా మేము త్వరలో చేయబోతున్నటువంటి దత్తాత్రేయుడి యొక్క హోమ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములైనట్లయితే మీ గోత్రనామాలతో దత్తాత్రేయ హోమం జరపబడుతుంది. తద్వారా ఈ యొక్క సమస్తమైనటువంటి జాతక దోషాలు, పితృదోషాలు, గురుగ్రహ దోషాలు, గురుశాప దోషాలు తొలగిపోయి, ఎవరైతే గనక మంత్రసాధనలో ఉండేటువంటి వాళ్ళకి, అంటే మీకు ఎవరో గురువుగారు ఉంటారు, వారి యొక్క మంత్రసాధన మీకు ఏదన్నా మంత్రం ఇచ్చి ఉండవచ్చు. బాలామంత్రమో, శివమంత్రమో, గణపతి మంత్రమో, కార్తికేయ మంత్రమో, గోవిందుడి యొక్క నామానికి సంబంధించిన మంత్రమో, విష్ణు మంత్రాలో ఏదో ఒక దేవతా మంత్రాన్ని ఉపాసన చేస్తున్నటువంటి వారికి మంత్ర సిద్ధి అవటానికి కూడా ఈ హోమ కార్యక్రమము చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్నంతటినీ కూడా, ఈ హోమ కార్యక్రమాన్నంతటినీ కూడా మేము షూట్ చేసి మళ్ళీ తిరిగి ఒక ఎపిసోడ్ లాగా దీన్ని మీకు ప్రజెంటేషన్ చేయటం కూడా జరుగుతుంది. కావున వీక్షకులందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఆ పరమ పవిత్రుడైనటువంటి, సమస్త జగత్తుకి జగద్గురు అయినటువంటి, త్రిమూర్తి స్వరూపమైనటువంటి ఆ దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ, అందరికీ కూడా ఆ దత్తుడి యొక్క ఆశీస్సులు లభించాలని చెప్పి ఆ దత్తాత్రేయుల వారిని నేను ప్రార్థిస్తూ స్వస్తి.